ఇక బండి సంజయ్పై కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెల్చల రాజేంద్రరావు ఫైర్ అయ్యారు. ఓటమి భయంతోనే మతిభ్రమించి బండి సంజయ్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబం కడిగిన ముత్యంలా లాంటిదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీజీపీ ప్రభాకర్ రావుతో తనకు సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. నాకు తెలియదు. నా జీవితంలో నేను ప్రభాకర్ రావు గారిని కలవనే లేదు. ఆయన నడిపెళ్లి అశోక్ రావు గారితో వియ్యం పొంది ఉండవచ్చు, కానీ నేను ప్రభాకర్ రావు గారిని ఎన్నడూ కలవలేదు. ప్రభాకర్ రావు గారు ఏదో ప్లాన్ చేసి నాకు టికెట్ ఇప్పియడానికి ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి అది దోహదపడటానికి ఆయన డబ్బు సమకూర్చినాడు. ఆ డబ్బుతో ఏదైతుందో ఈ టికెట్ రావడం జరిగింది అని ఒక పిచ్చి ప్రేలాపన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రావు గారు నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసింది. ఒక్కళ్ళొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, డిపోజిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రభాకర్ రావు గారు దాంట్లో ఇన్వాల్వ్